బ్రేకింగ్ న్యూస్ గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మోసానికి పాల్పడ్డాడు పోలం సాయి వెంకటేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి. అయితే గత కొన్నేళ్ల క్రితం కూడా దీపికానే అమ్మనైతే ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కూడా కాకినాడలో పెళ్లి చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే అనంతరం వీరిద్దరికి ఒక బాబు పుట్టిన తర్వాత ఎవరైతే వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారో తనను వెనక్కి తీసుకెళ్లిపోయినట్టుగా బాధితురాలైతే ప్రస్తుతం అయితే తెలుపుతుంది. అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఇలా లవ్ మ్యారేజ్ చేసుకుని అనంతరం బాబు పుట్టిన అనంతరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి తనను తీసుకుని వెళ్ళిపోయాడని, కావాలని ఇప్పుడు నాపై నిందలు మోపి నన్ను వదిలించుకునేందుకే వెంకటేశ్వర్ రెడ్డి చూస్తున్నాడంటూ బాధితురాలైతే తెలుపుతుంది. సో దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. అయితే గత కొన్నేళ్లుగా వీరిద్దరూ కూడా ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నారు. సో ఏదైతే ఇద్దరు కూడా అటు కాకినాడలో వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు ఈ జంట ఇద్దరు. అనంతరం కూడా వీరిద్దరికి ఒక బాబు కూడా పుట్టాడు. బాబు పుట్టిన అనంతరం ఎవరైతే అటు వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారో వారు వచ్చి తనని తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిన అనంతరం కూడా కనీసం తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదంటూ దీపిక అయితే చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఎస్పీని కూడా కలిసి తన బాధనంతా వివరించాను, ఒక కంప్లైంట్ కూడా ఇచ్చినట్టుగా కూడా బాధితురాలు అయితే తెలుపుతుంది. అయితే ప్రస్తుతం వీరిద్దరిని వదిలించుకునేందుకే ఇన్ని నాటకాలు ఆడుతున్నాడంటూ, కాసేపు క్యాస్ట్ అడ్డు వస్తుందంటూ చెప్పుకొస్తున్నాడంటూ, మీరు ఎస్సీ మేము ఓసీ అంటూ కూడా వెంకటేశ్వర్లు చెప్తున్నాడు. అట్లీస్ట్ తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఇంటికి వెళ్ళిపోయిన అనంతరం కూడా తనను కలిసే ప్రయత్నం కూడా చేయట్లేదంటూ బాధితురాలైతే తన బాధనంతా వ్యక్తపరుస్తుంది. ప్రస్తుతం ఆ బాబు కూడా ఒక చిన్న బాబు అయితే ఉన్నాడు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం అయితే తనకి న్యాయం చేయాలంటూ కూడా బాధిత మహిళ కోరుతుంది. తమ కుటుంబ సభ్యులు కూడా తమ కూతురికి న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నారు. అయితే ప్రస్తుతం వెంకటేశ్వర్ రెడ్డి అయితే వారి కుటుంబ సభ్యుల వద్ద ఉన్నారు. సో వెళ్ళినప్పటి నుంచి అట్లీస్ట్ తన కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అడిగితే ప్రశ్నిస్తే కనుక ఎందుకు తీసుకువెళ్ళట్లేదంటే కనుక మేము ఓసీ నువ్వు ఎస్సీ మహిళ అంటూ కూడా కించపరుస్తూ మాట్లాడాడంటూ కూడా బాధితురాలు అయితే చెప్పుకొస్తుంది. సో ఎవరైతే బాధితురాలు దీపిక ఉందో సో ఈ నేపథ్యంలోనే అటు ఎస్పీని కలిసి కూడా కంప్లైంట్ చేసింది. తనకు న్యాయం చేయాలంటూ కూడా బాధిత మహిళ అయితే పోరాడుతుంది. ప్రస్తుతం తనకున్న బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబుని తీసుకుని పోరాటం కొనసాగిస్తుంది. తనకు న్యాయం జరుగుతుందంటూ కూడా పోలీసుల్ని వేడుకుంటున్న దృశ్యం ఇప్పుడైతే అందరినీ కలిసివేస్తుందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో బాధిత మహిళ కూడా తన బాధనంతా వ్యక్తపరుస్తూ కొన్ని మాటలు కూడా మాట్లాడింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు వెంకటేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సో తను ఎక్కడున్నాడు, ఇప్పటికైనా వచ్చి బాధిత మహిళకి న్యాయం చేస్తాడా లేదా అనేది కూడా ఉత్కంఠంగా మారింది. మరి ఈ కేసులో పోలీసులు అయితే ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు, పోలీసులు ఏమైనా దర్యాప్తు చేస్తారా, వెంకటేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తారా అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. మరో పక్కన వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తన ఇంటికి తీసుకెళ్లిపోయిన అనంతరం కూడా తనని ఏమైనా మార్చేస్తారా, అసలు తనకేం చెప్పి మార్చేస్తారు? ఎందుకంటే వీరిద్దరూ కూడా ఆల్రెడీ ప్రేమ వివాహం చేసుకున్నారు, ఇంట్లోంచి వెళ్ళిపోయి కాకినాడలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం వీరిద్దరికి కూడా ఒక బాబు. అలాంటిది ఇప్పుడు సడన్ గా వాళ్ళు వచ్చి వెంకటేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్లిపోయిన అనంతరం కూడా అటు ఎవరైతే దీపిక ఉందో దీపిక ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితి నెలకొందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే మార్చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో అయితే మనం కూడా ప్రస్తుతం అయితే బాధితురాలైతే తన బాధనంతా వ్యక్తపరుస్తూ కొన్ని విషయాలైతే వెల్లడించింది. ఒకసారి బాధితురాలు ఏమందో చూద్దాం. నమస్తే అండి, నా పేరు బండ్ల దీపిక. నేను నమ్మూరు నుంచి వచ్చానండి ఇక్కడికి. నేను సాయి వెంకటేశ్వర్ రెడ్డి అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు. సో మేము ప్రేమించుకున్న తర్వాత ఒక 4 నెలల పరిచయం మాట్లాడుకుంటూనే ఉన్నాము. అలా పెళ్లి ద్వారా ఇంట్లో ఒప్పుకోవట్లేదని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. కాకినాడ వెళ్ళిపోయి అక్కడే ఫ్రెండ్స్ ద్వారా పెళ్లి జరిగి అక్కడే ఉంటున్నాము. ఒక నెల అయింది. నెల తర్వాత పోలీసులు నెంబర్లు ట్రేస్ చేసిన తర్వాత మేము ఉన్నామని తెలుసుకొని వాళ్ళ అమ్మ నాన్నని మొత్తాన్ని అక్కడ పంపిస్తే వాళ్ళు కార్లో మమ్మల్ని తీసుకొని వచ్చేసారండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పెదగాగన్ పోలీస్ స్టేషన్లో ఆ అబ్బాయి మిస్ అయ్యాడని కేసు పెట్టారు. సో తీసుకొస్తే మమ్మల్ని అడిగారు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. వాళ్ళిద్దరు మేజర్సే, వాళ్ళు ఎంబడి అనుకున్నది. వాళ్ళు ఏమనుకుంటే అది చేయనివ్వండి అని చెప్పేసి కేసు డైవర్ట్ మొత్తం క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ మేము కాకినాడ వెళ్తాం. అక్కడే వెళ్ళి ఉంటుంటే తర్వాత వాళ్ళ అక్కగారు ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ కాల్ చేశారు. ఏంటంటే మీ ఇద్దరు జాయింట్ అకౌంట్ మీద బంగారం ఉంది, మన ఇద్దరు జాయింట్ అకౌంట్ మీద. సో నువ్వు సైన్ చేస్తేనే నా బంగారం వస్తుంది అని చెప్పి పిలిపించారు. నేను సాయి గారు ఏం చేశానంటే కాకినాడ నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నేను పడుకున్నాను, రెస్ట్ తీసుకున్నాను. ప్రెగ్నెంట్, అప్పుడు 3 నెలలు ప్రెగ్నెంట్గా ఉన్నాను.
రెస్ట్ తీసుకున్నాను. సాయి అని నా తమ్ముడితో కలిసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సైన్ చేసి వచ్చిన తర్వాత అతన్ని బయట రోడ్డు మీద 2 కార్లు అతను కొట్టేసి తీసుకొని బయట డిక్కిలో పెట్టేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ అన్నయ్య. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళి కేసు పెట్టాను సాయంత్రానికి. నా భర్తని ఇలా తీసుకొని పోయారు కొట్టి అని చెప్పి పోయి కేసు పెట్టాను. పెడితే పోలీసులు కనుక్కొని 3 రోజుల తర్వాత నన్ను పిలిపించారు. ఇదిగోండమ్మా అని భర్తని పిలిపించారు. ఏంటి సాయి ఎందుకు తీసుకెళ్ళారు, నేను బాగా కొట్టారా అని అడిగితే లేదు నా ఇష్ట ప్రకారంగానే వెళ్ళాను, నేను మంచిగానే కాదు అందుకని నేను వెళ్ళిపోయాను, వాళ్ళేం నన్ను ఇబ్బంది ఏం పట్టలేదు, బలవంతం చేయలేదు, నా ఇష్ట ప్రకారంగానే వెళ్ళాను అని అబద్ధం చెప్పారు. మరి మొహం నిండా దెబ్బలేంటండి అని అడిగితే నేను బండి స్కిడ్ అయి కింద పడ్డాను అని అబద్ధం చెప్పాను. ఎందుకు చెప్పాడు, వాళ్ళ అమ్మ నాన్న మీద మాటలు రాకూడదు. సరే ఏం సార్ నాతో వచ్చేస్తే నేను వెళ్ళిపోదాం అన్నట్టు అంటే లేదు, నా మీద లేనిపోని చెప్పాడు, నువ్వు అలాంటి కానీ ఎలా వాడితో వెళ్ళావు వీడితో వెళ్ళావు అని చెప్పి నన్నే నిందించాడు. నిందిస్తే ఎందుకు మాట్లాడుతున్నావు, ఫస్ట్ బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు దాకా కూడా బాగానే ఉన్నావు కదా, మొన్నటి దాకా కూడా ఇవన్నీ ఉన్నావు, ఎవరు చేశారు ఇదంతా అని అంటే లేదు నేను నీ గురించి వేసుకున్నాను అంటున్నాను. ముందు నుంచే నా గురించి తెలుసుకొని నా మొత్తం తెలుసుకొని నేనేంటో ఏం చేస్తున్నాను మొత్తం తెలుసుకొని నాకు పరిచయం చేయడు. వద్దు అన్నా కూడా నన్ను అవుట్ పెయింట్ చేసుకున్నాడు. తర్వాత ఏం జరిగిందంటే నేను కడుపు ఉన్నాను కదా, మరి ఏంటి కడుగుతారా అని అంటే కడుపు తీపిచ్చేసుకుంటాను, మొహాన్ ఎంతో కొంత పడేస్తాను అని చెప్పి తిట్టాడు. తిడితే నేను తను కాల్గా పట్టుకున్నాను. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటే మరి నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నువ్వు వద్దు వెళ్ళిపో అని చెప్పిపోయాడు. సరే అని చెప్పి కేసు పెట్టాను, SC/ST కేసు పెట్టాను. అన్ని రిజిస్టర్ మొత్తం 8-7 ఏమో కేసులు పెట్టాను. అన్నిటికీ తిరిగాను, మహిళా మండలికి తిరిగాను, DSP ఆఫీస్లో తిరిగాను, ప్రతికాకాని పోలీస్ స్టేషన్లో తిరిగాను. ఇక్కడ కడుపు 9 నెలలు కడుపు వేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడాను. సార్ అందరికీ కలిగించారు కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. కేసు జరుగుతుందమ్మా అంటున్నారే దాన్ని దాని గురించి ఏం తెలియదు నాకు. కాళ్ళు ఇలా వాసి కూడా నేను కడుపుతోనే వచ్చాను, అందరూ తిరుగుతూనే ఉన్నాను. ఆ అబ్బాయి మాత్రం కనీసం కూడా కనపడలేదు ఆ రోజు నుంచి. మొత్తం ఎవరిని అడుగుతున్నారంటే వాళ్ళ బావగారు జయరామ్ రెడ్డి గారు వెంటనే నడిపిస్తున్నారండి. తనకి ఏం చేసినా ఏం ప్రాబ్లం లేదండి, నేను ఏం చేయను, నేను ప్రేమించింది ఆ అబ్బాయి కదా, నన్ను వచ్చి ఇష్టపడుతున్నానని చెప్పింది ఆ అబ్బాయి కదా తీసుకుని పోయింది. ఇప్పుడు నాకేం సంబంధం లేదు, ఆ బాబు నాకు పుట్టలేదు అంటున్నాడండి. అప్పటితో నాకేం తెలియదు అని నన్నే అంటున్నాడు. ఆ అబ్బాయి ఏ ఊరు, ఎట్లా పరిచయం? ఆ అబ్బాయి నరసరావుపేట అండి. వాళ్ళ అక్కది నంబూరు ఇచ్చారు, మా ఊరు ఇస్తే సో వాళ్ళ అక్క దగ్గర ఉంటా నాకు ఇలా పరిచయం అయ్యాడు అనమాట. ఇలా పరిచయం అక్కడ కాటాలో పనిచేస్తుంటాడు. సో అలా పరిచయం అయ్యాడు నాకు ఫోన్ ద్వారా. పరిచయం అయితే నేను మెలుకొని ఇంట్లో ఉండేదాన్ని అండి, నాకేం తెలుసు ఆ అబ్బాయి వచ్చిందని చేస్తేనే కదా నేను చేసింది. ఇప్పుడు నన్నే అంటాను నువ్వు మంచిదాన్ని కాదు, నువ్వు ఎలాంటిదాను అలాంటిదాను అని మాటలతోనే చెప్తున్నాడు. అందరూ మాటలు వింటున్నారు కానీ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదు. బెడ్రూమ్ నాది కాదు అంటున్నాడు. DNA టెస్ట్ చేసుకోమని చెప్పండి నాకు అన్ని. నేను ఒకటే స్టాండర్డ్గా ఉంటాను, నేను ఏం తప్పు చేశానో చెప్పండి, నేను ఏం చేశానో చెప్పానండి, ఎవరితో వెళ్ళానో చూపిమనండి. అది నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అతను? ఇప్పుడు నరసరావుపేటలో వేరే అమ్మాయితో ఉన్నాడండి, వేరే అమ్మాయితో ఉన్నాడు. దీనికి చెప్పండి ఆన్సర్ ఏంటో. మాటలతో చెప్పిన దానికి చేత చెప్పిన దానికి ఏంటండి తేడా చెప్పండి. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఆ అబ్బాయి మాటలతో చెప్తే నమ్ముతున్నారు, నేను ప్రూఫ్లు చూపిస్తున్నా నమ్మరా ఏంటి? ఎస్, చూసాం కదా. ప్రస్తుతం అయితే బాధిత మహిళ అయితే తనకు న్యాయం చేయాలంటూ కూడా కోరుకుంటుంది. అయితే తను గర్భిణిగా ఉన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య కలహాలు మొదలైనట్లయితే చెప్పుకొస్తుంది బాధిత మహిళ. సో వారి కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్లిన అనంతరం కూడా ఈ కలహాలు అయితే స్టార్ట్ అవునట్టు తెలుస్తుంది. సో తను చెప్తున్న విషయం అంతా కూడా మనం చూసాము ఇప్పుడు. సో ఎందుకంటే ఒకసారి వచ్చి తను ఇంట్లో ఉండగానే తన భర్తనైతే తీసుకెళ్లడం, ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించిన అనంతరం కూడా తన దెబ్బలతో ఇంటికి వచ్చాడంటూ ఆ విషయాలన్నీ కూడా చెప్పుకొస్తుంది. సో అప్పటి నుంచి వారి కుటుంబ సభ్యులే తన భర్తను మార్చేశారా లేదా ఇంకా ఏదైనా కారణం ఉందా, అసలు ఎందుకు ఇలా వెంటనే మారిపోవలసి వచ్చిందని కూడా తను క్వశ్చన్ చేసింది. సో చేసిన అనంతరం కూడా తన దగ్గర నుంచి ఏది కూడా ప్రాపర్ రెస్పాన్స్ అయితే రాలేదు. ఎవరైతే అటు వెంకటేశ్వర రెడ్డి ఉన్నారో సో తన దగ్గర నుంచి అయితే ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు. రాకపోయింది కాకుండా కూడా తినపైనే ఇంకా నిందలు వేస్తూ తనని మాటలంటూ కూడా వేధించేవాడంటూ కూడా బాధిత మహిళ అయితే చెప్పుకొస్తుంది ఎవరైతే దీపిక ఉన్నారో. సో అయితే ప్రస్తుతం తన బిడ్డకు తనకు న్యాయం
చేయాలంటూ కూడా కోరుతుంది. మరి వెంకటేశ్వర్ రెడ్డి అయితే ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, తను అయితే మరొకసారి కలిసే ప్రయత్నం చేస్తుందా లేదా, ఇప్పుడు కూడా వెళ్ళేమన్నా కలిసే ప్రయత్నం చేస్తుందా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే తనను ఆల్రెడీ పోలీసులను ఆశ్రయించానని, సో ఎవ్వరు కూడా దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నాం అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. బట్ ఎవరు కూడా ఈ కేసును అయితే సీరియస్ గా తీసుకుని ఎవరు తనకు న్యాయం చేయట్లేదు, కావాలనే లేట్ చేస్తున్నారంటూ కూడా బాధిత మహిళ దీపిక ఎవరైతే ఉన్నారో తను వాపోతుంది. ప్రస్తుతం ఇప్పటికైనా కూడా తనకి న్యాయం చేయాలంటూ మీడియా ముందుకు వచ్చి వేడుకుంటుంది. బాబు ఎవరైతే ఉన్నారో తన చిన్న బాబుని తీసుకుని వచ్చి కూడా మీడియా ముందుకు వచ్చి అయితే తనకు న్యాయం చేయాలంటూ కూడా బాధిత మహిళ వేడుకుంటుంది. మరి ఇప్పటికైనా పోలీసులు అయితే ఈ కేసుని త్వరితగతిన దర్యాప్తు చేస్తారా లేదా అనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అయితే సాయి శంకర్ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. చెప్పండి, మనం చూస్తున్నాము బాధిత మహిళ అంతా కూడా తన బాధ అంతా వ్యక్తపరుస్తుంది. తను గర్భిణిగా ఉన్నప్పటి నుంచి కూడా వారిద్దరి మధ్య కలహాలు వచ్చినట్టయితే తెలుస్తుంది. సో అయితే ప్రస్తుతం వెంకటేశ్వర్ రెడ్డి ఎక్కడున్నారు, పోలీసులు ఈ ఘటనపై ఏమన్నా దర్యాప్తు ప్రారంభించారా, అసలు తాజా అప్డేట్స్ ఏంటి? మోసం చేశాడంటూ ఈ రోజు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం గ్రీవెన్స్ లో సాయి బండ్ల దీపిక అనేటటువంటి మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. సాయి వెంకటేశ్వర రెడ్డి అనేటటువంటి నర్సరాపేటకి చెందినటువంటి పెద్ద యువకుడు తనని ప్రేమించానంటూ కూడా వెంటబడి పెళ్లి చేసుకొని ఒక బాబు పుట్టిన తర్వాత ఆ బాబుకి నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా తనని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ తనకు న్యాయం చేయాలనే విధంగా కూడా ఆమె పోలీసులు ఆశ్రయించడం జరిగింది. అయితే ప్రస్తుతం దీపిక మాత్రం ఒకే అంశాన్ని చెప్తుంది. ప్రధానంగా తాను ఎస్సీకి సంబంధించినటువంటి దీంతోనే తనను వదిలించుకోవాలనే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారనే విధంగా చెప్తుంది. గతంలో ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టినప్పటికీ కూడా దానిని పోలీసులు సరిగ్గా పట్టించుకోవట్లేదని, సాయి వెంకటేశ్వర రెడ్డి పైన చర్యలు తీసుకోకపోవటం వల్లే అతను తనను వదిలేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ని ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయడంతో సంబంధిత అధికారులకు కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశం పైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారనే విధంగా కూడా ఎస్పీకి సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నారు. అయితే గతంలో ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అది ఎలాంటి పరిస్థితి ఉంది, గతంలో ఎందుకు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ముందుకు వెళ్ళలేదు, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైతే దానికి స్టేటస్ ఏముంది అనే దానిపైన కూడా పోలీసులు అయితే ప్రధానంగా దృష్టి పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపిక మాత్రం కంపల్సరిగా తనతో సాయి వెంకటేశ్వర రెడ్డిని కలపాలని, లేని నేపథ్యంలో తనకు ఇంకా ఆధారం లేదనే విధంగా కూడా చెప్తుంది. అదే విధంగా ప్రస్తుతం నరసరాపేటలో ఉంటున్నటువంటి వెంకటేశ్వర రెడ్డి వేరే అమ్మాయితో ఉంటున్నట్లు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంది, వాళ్ళు ఏమైనా మ్యారేజ్ చేసుకోవడం జరిగిందా, అసలు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి మ్యారేజ్ ఏదైతే జరిగిందని చెప్తున్నారో అది ధృవీకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సాశంకర్, అయితే ప్రస్తుతం అటు వెంకటేశ్వర్ రెడ్డి అయితే ఏమన్నా బయటకు వచ్చారా ఈ ఘటన అనంతరం కూడా, వారి కుటుంబ సభ్యులు ఏమన్నా తనని కలిసే ప్రయత్నం చేస్తున్నారా, అసలు అటు పక్క నుంచి ఏమన్నా ప్రాపర్ రెస్పాన్స్ వచ్చిందా దానికి సంబంధించి? ప్రధానంగా సాయి వెంకటేశ్వర రెడ్డి బంధువులు కానీ ఆయన కుటుంబ సభ్యులు ఎవరు కూడా దీనిపైన స్పందించడానికి ఇష్టపడుతున్నటువంటి పరిస్థితులు అయితే లేవు అనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలోనే వీళ్ళిద్దరి మధ్య అనేక అంశాల్లో వివాదం చోటు చేసుకోవడం, కేసులు కూడా నమోదైనటువంటి నేపథ్యంలో సాయి వెంకటేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి యువకుడి యొక్క తల్లిదండ్రులు కానీ మిగిలిన వాళ్ళు కూడా దీనిపైన ఎవరు స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం అసలు ఈ దీపిక చెప్తున్నటువంటి అంశాలు గతంలో చెప్పినటువంటి కేసుల డీటెయిల్స్ అయితే ప్రస్తుతం టేక్అవుట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అసలు కేసు నమోదైనా వాటిని ఎందుకు తీసుకువెళ్ళలేదు, ఏదైనా పోలీసులు తప్పిదమే ఉందా, లేకపోతే రాజకీయ పరమైనటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా, ఇప్పుడు దీపిక చెప్తున్నటువంటి అంశంలో డిఎన్ఏ పరీక్ష కూడా తన బాబుని డిఎన్ఏ పరీక్ష కూడా చేయొచ్చు అనే విధంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు వెంకటేశ్వర రెడ్డి ఎందుకు వీళ్ళిద్దరిని వదులుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, వెంకటేశ్వర రెడ్డి చెప్పేటటువంటి దాంట్లో ఎంతవరకు నిజం ఉంటుందనే కోణంలో దర్యాప్తు జరగాలి. కానీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా అతనికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా దీపికకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా దీనిపైన వాళ్ళు కూడా పొద్దున గ్రీవెన్స్ కి వచ్చి చెప్పారు, కానీ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళైతే దీనిపైన దర్యాప్తు చేయాలనే విధంగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రేమ వివాహం చేసుకున్నటువంటి నేపథ్యంలో కొంత తాను నష్టపోయి
తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాను అనే విధంగా మాత్రం దీపిక చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లా. సాయి శంకర్ అయితే ఇప్పటికే అటు ఎస్పీని కలిసి కంప్లైంట్ కూడా చేసింది దీపిక. మరి దీనిపై ఆయన ఎస్పీ ఎలా స్పందించారో, ఇప్పటికైనా ఈ కేసుపై అయితే పురోగతి సాధించే అవకాశం ఉందనుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు వెంకటేశ్వర్ రెడ్డి అయితే వేరొక మహిళతో కూడా ఉంటున్నట్టయితే చెప్తున్నారు. సో తను ప్రస్తుతం ఎవరితో ఉంటున్నారు అని డీటెయిల్స్ ఏమైనా వచ్చాయా? ఇది వరకు ఇలాంటి సంబంధాలు ఏమైనా పెట్టుకున్నాడు తను? ప్రధానంగా దీపిక చెప్తున్నటువంటి ప్రకారం సంవత్సరం క్రితం కూడా గొడవలు జరగడం, సంవత్సరం క్రితమే అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు చెప్తుంది. కాబట్టి అసలు అప్పట్లో అట్రాసిటీ కేసుకు సంబంధించినటువంటి స్టేటస్ పైన వివరాలను కూడా ఎస్పీ సేకరించాలనే విధంగా ఆదేశించారు. ప్రస్తుతం ఎందరో వీళ్ళిద్దరి మధ్య గతంలో జరిగినటువంటి అంశాలు ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా వివాహ సంబంధానికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి వీటిల్లో ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్లు ఉంటాయి, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశం ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన పరిశీలన అయితే చేయాలనే విధంగా కూడా ఎస్పీ ఆదేశించినట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే పోలీసుల నిర్లక్ష్యం ఉందా, పోలీసులు ఎందుకు ఈ కేసుకు సంబంధించి అంటే దీపిక చెప్తున్నట్టు ఎందుకు నిర్లక్ష్యం చేయడం జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక అట్రాసిటీ కేసు పెట్టిన తర్వాత కూడా నిర్లక్ష్యం కనుక వహిస్తే కంపల్సరీగా అధికారులపై కూడా చర్యలు ఉంటే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కంపల్సరీగా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేస్తే 7 రోజుల్లో దానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాటికి ఈ దీపికకి సమాధానం కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి చూడాలి ఎలాంటి దర్యాప్తు జరుగుతుంది ఏంటి అనేది. ఏదైనప్పటికీ కూడా తన బాబుకి కంపల్సరీగా న్యాయం జరగాలనే విధంగా దీపిక ఎస్పీకి చెప్పినటువంటి నేపథ్యంలో ఎస్పీ అయితే కంపల్సరీగా న్యాయం చేస్తామనే విధంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతం స్టేషన్ అధికారులకైతే ఈ కేసును కూడా ఫార్వర్డ్ చేశారు. నర్సరాపేటలో ఉన్నటువంటి అధికారులకు, అదేవిధంగా గుంటూరులో ప్రస్తుతం దీపిక ఎక్కడైతే ఫిర్యాదు చేయడం జరిగిందో వాళ్ళకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే పంపించడం జరిగింది. మరి నంబూరు పథకాన్ని పోలీసులు దర్యాప్తు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వెంకటేశ్వర రెడ్డి నిజంగానే నర్సరాపేటలో ఉన్నాడా లేకపోతే వేరే ప్రాంతాలకు కన్నా వెళ్ళడం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరిగేటటువంటి కనిపిస్తుంది. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ. సో ఏదైతే ప్రస్తుతం అటు దీపిక ఇచ్చిన కంప్లైంట్ మేరకు కూడా పోలీసులు అయితే అటు దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. త్వరితగతిన కూడా ఈ కేసులో పురోగతి సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదైతే తనకున్న ఒక బాబుని తీసుకుని కూడా తమకు న్యాయం చేయాలంటూ దీపిక అయితే అటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంది. అలాగే ఎస్పీకి కూడా ఈ రోజు అయితే కంప్లైంట్ చేశారు. వారి కుటుంబ సభ్యులతో కూడా వెళ్ళి తనకున్న బాధనంతా అక్కడ వ్యక్తపరుస్తున్నట్టయితే దీపిక చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అయితే వెంకటేశ్వర్ రెడ్డి ఎవరితో ఉంటున్నారు ఏంటి అనేది కూడా ఉత్కంఠంగా మారింది. తను ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలకు ఏమన్నా పాల్పడ్డారా, ఇంకా ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తుంది. సో ఎందుకంటే వీళ్ళకి పెళ్ళయి ప్రేమ వివాహం చేసుకున్న కొద్ది రోజులకే బాబు కూడా పుట్టాడు. అనంతరం కూడా నాకు సంబంధం లేదంటూ కూడా తనని వదిలించుకునే ప్రయత్నం చేశాడు. మరో పక్కన తన క్యాస్ట్ ను కూడా తీసుకొచ్చి నువ్వు ఎస్టీ అంటూ కూడా హేళన చేస్తున్నాడంటూ బాధితురాలు అయితే చెప్పుకొస్తుంది. మరి దీనిపై పోలీసులు అయితే ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, అసలు వెంకటేశ్వర రెడ్డిని త్వరితగతిన బయటికి తీసుకొచ్చి ప్రవేశపెడతారా లేదనేది కూడా ఉత్కంఠంగా మారింది. తన ఎక్కడున్నాడు ఏంటి, వెంకటేశ్వర రెడ్డి బయటకు వస్తే అసలు ఈ కేసుకు సంబంధించి కూడా అసలు విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది.